అండ్ పర్టికులర్లీ అబౌట్ ది ఆర్గనైజేషన్ సార్ హలో స్కిల్స్. ఈ ఏఐ టెక్నాలజీ పైన ఫోకస్ పెంచడానికి స్టూడెంట్స్కి, అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉండేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ని పెంచడానికి అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవైజ్ చేయడానికి హౌ ఇట్స్ గోనా వర్క్ సార్? ఇప్పుడు సింపుల్ పేరు మేము ఫస్ట్ స్కిల్ అప్ అని స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు హలో హలో స్కిల్స్ అని సింపుల్ గా మీకు, ఎందుకంటే క్యాచీగా ఉంటది, ఈజీగా జనాల్లోకి వెళ్తది. ఫ్యూచర్ లో హలో మార్క్స్ కాదురా హలో స్కిల్స్ అని గుర్తు పెట్టుకుంటారు జనాలు అని చెప్పి హలో స్కిల్స్ అని పెట్టాము. ఇది ఒక ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్. ఎలా బిల్డ్ చేస్తున్నా ఉంటే దీన్ని, నేను ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అంటే అది మొత్తం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి కోర్స్ లిస్ట్ కూడా మీకు ఇచ్చి ఎలాంటి జాబ్స్కి మీరు ఎలా రెడీ చేయాలనేది క్రియేట్ చేయడానికి మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సో కానీ కంప్లీట్గా సిస్టమ్ మీద డిపెండ్ కాకుండా నాలాంటి ఇండస్ట్రీ మెంటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆ సిస్టమ్ జనరేట్ చేసేసింది కరెక్టో కాదో వ్యాలిడేట్ చేసి ఇది అని అప్రూవ్ చేసి అప్పుడు ఆ స్టూడెంట్స్కి అది ఫ్రీగా ఒక ఎథోస్ క్రియేట్ చేస్తున్నాం ఆన్లైన్. ఇప్పుడు ఒక కుర్రోడు నేను ఎక్కడ చాలాసార్లు గవర్నమెంట్ కాలేజ్ ఇన్స్పెక్టర్ అవుతా అంటే ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి నీకు తెలుసా, ఏం చదవాలి తెలుసా, అసలు నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉండాలో తెలుసా, ఇవన్నీ గైడెన్స్ లేదు. హీ హాస్ టు డిస్కవర్. సో వాడు జస్ట్ ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఐ వాంట్ టు బి ఇన్స్పెక్టర్. ఓకే, దాని ప్రకారం ఎంటైర్ క్వశ్చనర్ బిల్డ్స్ అరౌండ్ దాట్ అండ్ మేక్ హిమ్ ద సెంటర్ పాయింట్ టు ఎవాల్వ్. సో అలా మేము దీన్ని తీసుకొస్తున్నామండి. దీన్ని 2-3 ప్రెజెంటేషన్స్ 2 ఫౌండేషన్స్కి పంపించాము, గ్రాంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్, ఫ్రీగా ఇవ్వాలంటే ఈజీ కాదు. మా ఐడియా ఏంటంటే కయాస్క్ సిస్టమ్స్ అని ఉంటాయి చూసారా, ఏటీఎం మెషిన్స్ లాగా సిస్టమ్స్ ప్రతి విలేజ్ లో పెట్టి ఆ విలేజ్ లో కయాస్క్స్ పెట్టేసి వాళ్ళు వచ్చి దాంట్లో ఆన్సర్ కొట్టేసి డౌన్లోడ్ చేసుకుని ఐప్యాడ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కయాస్క్ బేస్డ్ రన్ అవుతుంది, రన్ సెంట్రల్లీ ఫ్రమ్ ద ప్లేస్. సో ఇలాంటి ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ కోసం గ్రాంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో దట్ ఆ స్కిల్స్ ఆ డైరెక్షన్ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో కయాస్క్ ఇమాజిన్ చేసుకుని పక్కన స్కూల్లో పెట్టి ఒక రోజు 1 గంట కయాస్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఐప్యాడ్స్ లాంటివి ఏమి ఉంటే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఓకే, డాక్టర్ అవ్వాలంటే ఈ కోర్సు, సో వాళ్ళకి ఈ కోర్సులు డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇంటికి తీసుకెళ్తే ఆ కోర్సులన్నీ యూట్యూబ్ మెటీరియల్ లేకపోతే ఏదో NPTEL మెటీరియల్ చూసుకుని చదువుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ ఇంకో వారం వచ్చి మళ్ళీ దాన్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తే ఆ సిస్టమ్ అప్లోడ్ చేస్తుంది ప్రొఫైల్లో. అలా ఒక క్రియేటివ్ వేలో మేము విలేజ్ ఓరియంటెడ్ పీపుల్ కోసం ఈ ఒక ఉద్యమం లాగా దీన్ని ట్రై చేస్తున్నామండి. ఇలా అని ఇది స్కూల్ సిస్టమ్ రీప్లేస్ చేయడం కాదండి, దాన్ని ప్యారల్గా తీసుకెళ్ళాలి. ఇవాళ నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే 90 మంది యువతకి మనం అబద్ధం చెప్తున్నామండి. మీరు చదువుకుని మార్కులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఆ అబద్ధం చెప్తుంటే ధార్మికంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము పుట్టినప్పుడు మేము చదువుకునేటప్పుడు ఉద్యోగ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, రైట్? ఏదో విధంగా 100 మందిలో అట్లీస్ట్ 90% చదువుకున్న వాళ్ళకి జాబులు వచ్చి ఇప్పుడు 100%లో 10%కే జాబులు వస్తున్నాయండి. మరి 90% మంది ఏమవుతారు? వాళ్ళు క్వశ్చన్ చేయాలి. నేను ఒక కాలేజీలో డిగ్రీ చదువుతుంటే ఎవరు ఓనర్షిప్ తీసుకుంటారు నా జాబ్ రావడానికి? నేను డబ్బులు ఇచ్చి డిగ్రీ చదువుతున్నాను, అంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి డిగ్రీ చదువుతుంది, కానీ ఆ డిగ్రీ ఒక పేపర్ అయినా కొన్ని లక్షల మంది ఆ పేపర్లు పట్టుకుని తిరుగుతున్నారు జాబులు లేకుండా. మరి వాళ్ళకి ఎవరు భరోసా ఇచ్చేది? వాళ్ళని ఎవరు ఓన్ చేయాలి? ఎంత వేస్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ పవర్ ఫర్ అవర్ కంట్రీ, రైట్? వాళ్ళని మనం పట్టుకోవాలి, వాళ్ళని మనం హెల్ప్ చేయాలండి. ఏదో పొడవ మన అమీర్పేట వచ్చేసి కోర్స్ నేర్చుకుని మళ్ళీ కష్టపడి ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు అండి. కానీ ఆ ఉద్యోగం తర్వాత కెరియర్ ఈజ్ అ మ్యారథాన్ అండి. 30 ఏళ్ళు పనిచేయాలి, 40 ఏళ్ళు పనిచేయాలి. ఒక ఉద్యోగం రాగానే 40 ఏళ్ళు అయిపోయింది అనుకోకూడదు. ప్రతి సంవత్సరం మనం నేర్చుకోవాలి, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇంజనీర్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసింది, మా వాడు సక్సెస్ అయిపోయాడు, మా అమ్మాయి సక్సెస్ అయిపోయింది అనేది ఒక రాంగ్ నోటేషన్ అండి. ఎలా ఎనేబుల్ అయింది? మా అమ్మాయి రెడీగా ఇండస్ట్రీ ఎలా రెడీ? 30 ఏళ్ళు సర్వే అవ్వగలదా ఈ అమ్మాయి? ఈ అబ్బాయి 40 ఏళ్ళు సర్వే అవ్వగలదా? అలాంటి పర్సనాలిటీ, అలాంటి మార్పు మనం తీసుకురావాలండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే మాట పక్కన పెట్టేసి సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ సిస్టమ్, దీని ద్వారా ఈ హలో స్కిల్స్ ద్వారా మేము తీసుకొద్దామని ఈ బుక్ రాయటం, ఈ బుక్ ఒకటి రాయటం జరిగింది. ఇది అమెజాన్లో ఉంది, మీరు అందరూ చూడొచ్చు ఈ బుక్ని. అలాగే మా సంస్థ కూడా హలో స్కిల్స్, హలో ఫ్యూచర్ స్కిల్స్ అనే 2 పేర్లతో నడుస్తున్నాము. అలాగే మా NGO కూడా ఉంది, బిల్డ్ మై కెరియర్ అని. వీటి ద్వారా మేము ఈ యువత
యువతని అట్లీస్ట్ ఒక పెద్దలాగా భరోసా మేము ఉన్నాము రండి, అలానే బ్లైండ్ గా వచ్చి చాలా మంది సార్ నాకు జాబ్ ఇప్పించండి అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. నాకు రోజుకి 100 మంది రిజ్యూమ్ సార్ మా అబ్బాయికి జాబ్ ఇప్పించండి అంటే ఫస్ట్ ఏ జాబ్, నీ స్కిల్స్ ఏంటి, ఏ కంపెనీ, అసలు కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత నా దగ్గర రండి. ఎందుకు అప్పుడు కానీ ప్రొడక్టివ్గా ఉండదు కాన్వర్జేషన్. రైట్, నేను కొన్ని టిప్స్ ఇస్తాను దాంట్లో. ఒక పలానా కంపెనీకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ కంపెనీ ఎలాంటి జాబ్స్ హైర్ చేసుకుంటుందో మీరు రీసెర్చ్ చేయండి. నాకు పలానా జాబ్ కావాలి అంటే ఈజీగా దొరకడం ఈజీ, ఎవరిని హెల్ప్ చేయడం కూడా ఈజీ అవుతుందండి. సో డెఫినెట్గా మీలాంటి మాధ్యమం ద్వారా ఎంతోమంది ఈ మెసేజ్ వెళ్ళాలి. యువత అంటే ధైర్యం, యువశక్తి అనుశక్తి అండి. ఇవాళ మన భారతదేశంలో 50% ఆఫ్ యూత్ పీపుల్ ఆర్ అండర్ 30 years ఏజ్. ప్రపంచంలో ఎక్కడ లేదు. వీళ్ళని మనం గనక సరిగ్గా గైడెన్స్ ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టు అవుతాం సార్. అందుకనే ఈ ఆదృత, అందుకనే మీ అందరితో ఈ ఆపర్చునిటీ మాట్లాడి ఏదైనా ఈ మెసేజ్ బయట తీసుకెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయపడిపోకండి, అది ఒక టూల్ లాగా నేర్చుకోండి. ఒక కొత్త ఆలోచన విధానాన్ని మీరు అలవాటు పరచుకోండి. చదువు ఒక్కటే సరిపోదు, చదువుతో పాటు కాంపిటెన్సీస్, స్కిల్స్, స్టార్టింగ్ విత్ నీకు ఏది నచ్చింది స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ నేర్చుకోండి. హ్యావ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికాలో వంట చేసేవాడు కూడా ధైర్యంగా ఉంటాడండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇవాళ ఎవ్రీథింగ్ ఇస్ ఎ స్కిల్. దేని గురించి మీరు తక్కువగా ఆలోచించక్కర్లేదు. సో హ్యావ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ దెన్ రియల్లీ గో ఆఫ్టర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ దెన్ తీసుకోండి, చేంజ్ని అడాప్ట్ చేసుకోండి. సో దట్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్.